100 మార్కులకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. మనకు అభ్యర్థులు చాలామంది ఉన్నారు. ఎగ్జామ్ అనేది ఆన్లైన్లో కండక్ట్ చేయాలి. ఆన్లైన్లో కండక్ట్ చేయడానికి మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ అంత అవకాశాలు అయితే లేవు. ఎక్కువ మంది అభ్యర్థులు దాదాపుగా 5 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. కానీ ఒక రోజులో ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ 40,000 మంది మాత్రమే ఆన్లైన్లో రాసేదానికి అవకాశం అయితే ఉంది. ఇటువంటి సమయంలో ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే వివిధ షిఫ్టుల్లో ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి పేపర్ ఒకటే పెట్టడానికి అవకాశం అయితే ఉండదు. వివిధ పేపర్స్ అయితే పెట్టడం జరుగుతుంది. వివిధ పేపర్స్ పెట్టడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా అందరికీ సమానత్వంగా పేపర్ ఇవ్వాలి. కాబట్టి కొన్ని పేపర్స్ టఫ్గా ఉండొచ్చు, కొన్ని పేపర్స్ ఈజీగా ఉండొచ్చు. సో వాటిని మనం డిసైడ్ చేయాలంటే నార్మలైజేషన్ అనేది అప్లికబుల్ చేయాలి. నార్మలైజేషన్ ఎలా అప్లికబుల్ చేస్తారనేది ఇప్పుడు క్లారిటీగా చూసుకుంటే, ఒక ఎగ్జాంపుల్ ఏపీ డిఎస్సిలో ఎస్జిటి ఎగ్జామ్ అనేది 5 షిఫ్టుల్లో జరిగింది. ఎగ్జామ్ అనేది 5 షిఫ్టుల్లో జరిగింది. 5 షిఫ్టుల్లో ఏం చేస్తారంటే ఫస్ట్ షిఫ్ట్లో నేను మీకు చెప్తున్నది మొత్తం ఎగ్జాంపుల్ అండి, రియాలిటీ కాదు. సో ఫస్ట్ షిఫ్ట్లో ఏదైతే టాప్ 5 మార్క్స్, వాళ్ళు టాప్ 5 తీసుకోవచ్చు, టాప్ 10 తీసుకోవచ్చు, టాప్ 20 తీసుకోవచ్చు, టాప్ 100 తీసుకోవచ్చు. నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. టాప్ 5 మార్క్స్ ఫస్ట్ షిఫ్ట్లో టాప్ 5 మార్క్స్ వచ్చిన వాళ్ళ మార్క్స్ తీసుకుంటారు. ఎగ్జాంపుల్కి ఫస్ట్ షిఫ్ట్లో ఇద్దరికి 61 వచ్చాయి, ఒకరికి 60 వచ్చింది, ఇద్దరికి 59 వచ్చాయి టాప్ 5 మెంబర్స్కి. సో దీనికి సంబంధించిన యావరేజ్ తీసుకుంటారు. సో 5 మంది తీసుకున్నాం కాబట్టి వాళ్ళ మార్క్స్ బై 5 యావరేజ్ తీసుకుంటాము. సో యావరేజ్ ఫస్ట్ షిఫ్ట్ యావరేజ్ చూసుకుంటే 60 మార్కులు అయితే రావడం జరిగింది. సో టాప్ 5 మెంబర్స్ సంబంధించిన మార్కులు తీసుకొని బై 5 తీసామంటే యావరేజ్ వస్తుంది. సో ఫస్ట్ షిఫ్ట్ యావరేజ్ చూసుకుంటే 60 మార్కులు. పేపర్ టఫ్గా వచ్చింది, 60 మార్కులు అయితే రావడం జరిగింది 100కు. సో నెక్స్ట్ రెండో షిఫ్ట్ పేపర్ కొంచెం ఈజీగా వచ్చింది ఫస్ట్ షిఫ్ట్ కన్నా. సో 65 అయితే యావరేజ్ అయితే రావడం జరిగింది. మూడో షిఫ్ట్ అనేది చాలా చాలా కష్టంగా ఇచ్చారు. మూడో షిఫ్ట్లో చాలామందికి మార్క్స్ తగ్గిపోయాయి. ఫస్ట్ థర్డ్ షిఫ్ట్కి సంబంధించిన యావరేజ్ చూసుకుంటే 55 వస్తుంది. ఆ విధంగానే ఫోర్త్ షిఫ్ట్ యావరేజ్ తీసుకుంటే 70 మార్క్స్. ఫిఫ్త్ షిఫ్ట్కి సంబంధించిన యావరేజ్ తీసుకుంటే పేపర్ చాలా చాలా ఈజీగా వచ్చింది. ఫిఫ్త్ షిఫ్ట్ యావరేజ్ చూసుకుంటే 75 రావడం జరిగింది. ఫిఫ్త్ షిఫ్ట్ ఈజీగా ఇచ్చారు, థర్డ్ షిఫ్ట్ చాలా కష్టంగా ఇవ్వడం జరిగింది. ఓకే, కొన్ని షిఫ్టుల్లో యావరేజ్ మార్కులు పెరుగుతున్నాయి, కొన్ని షిఫ్టుల్లో యావరేజ్ మార్కులు తగ్గుతున్నాయి. సో ఈ విధంగా ఇస్తే అభ్యర్థులకు నష్టము. కాబట్టి వీటిని సమానత్వం చేయాలంటే ప్రభుత్వం ఏం చేస్తుందంటే నార్మలైజేషన్ ఫార్ములా అప్లికబుల్ చేస్తుంది. సో నార్మలైజేషన్ ఫార్ములా అప్లికబుల్ చేయాలంటే సో ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్, థర్డ్ షిఫ్ట్, ఫోర్త్ షిఫ్ట్, ఫిఫ్త్ షిఫ్ట్, ఈ షిఫ్టుల్లో వచ్చిన ఏదైతే మనకు యావరేజ్ మార్కులు ఉన్నాయో వాటిని తీసుకొని ఎన్ని షిఫ్టులు జరిగాయో దానికి సంబంధించి యావరేజ్ అయితే తీసుకోవడం జరుగుతుంది. అర్థమైంది కదా? సో ఈ మార్క్స్ అన్నీ యాడ్ చేస్తే మనకు 325 వస్తుంది. 325 వస్తుంది. సో మనకు టోటల్గా ఎన్ని షిఫ్ట్లు జరిగాయంటే 5 షిఫ్ట్లు జరిగాయి. సో 5 325తో మనము ఇక్కడ డివైడ్ చేస్తే 65 అనేది మనకు టోటల్ యావరేజ్ ఎంత అంటే యావరేజ్ అండి. సో సమానత్వం చేయాలంటే ఈ అన్ని మార్కుల్ని 65తో మనము సమానత్వం చేయాలి. సో ఇక్కడ మనకు 65 అనేది టోటల్ యావరేజ్. సో ఈ అన్ని మార్కులకు 65తో సమానం చేయాలి అంటే ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళకు 60 మార్కులే వస్తున్నాయి. ఈ 65తో సమానం చేయాలంటే వాళ్ళకు 5 మార్కులు కలపాల్సి ఉంటుంది. అదే రెండో షిఫ్ట్ వాళ్ళకి చూసుకుంటే 65 మార్కులు వస్తున్నాయి. సో వాళ్ళకు ఈ 65తో సమానత్వం చేయాలంటే ఎటువంటి మార్క్స్ కలపాల్సిన పని లేదు. ఎందుకంటే 65 ఉన్నాయి మనకు టోటల్ యావరేజ్. సెకండ్ షిఫ్ట్ యావరేజ్ కూడా 65 ఉంది కాబట్టి ఎటువంటి మార్క్స్ వాళ్ళకు యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. థర్డ్ షిఫ్ట్ చూసుకుంటే 55 మార్క్సే వస్తున్నాయి. 10 మార్కులు యాడ్ చేయాల్సిందే ఈ షిఫ్ట్ వాళ్ళకు. మనకు ఫోర్త్ షిఫ్ట్ కొంచెం ఈజీగా ఇచ్చారు. మనం 65తో సమానత్వం చేయాలంటే యాడ్ చేయడం కాదు, వాళ్ళకు 5 మార్కులు తగ్గించాల్సి ఉంటుంది. ఈ షిఫ్ట్ 4వ షిఫ్ట్ వాళ్ళకు 5 మార్కులు తగ్గించాల్సి ఉంటుంది. అలాగే 5వ షిఫ్ట్ వాళ్ళకి చూసుకుంటే పేపర్ చాలా ఈజీగా ఇచ్చారు. సో వాళ్ళకు 65తో సమానత్వం చేయాలంటే ఈ షిఫ్ట్లో ఉండే అందరికీ 10 మార్కులు తగ్గించాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఈ విధంగా నార్మలైజేషన్ అయితే అప్లికబుల్ చేస్తారు. ఏదైతే షిఫ్ట్లో మనకు పేపర్ ఈజీగా వచ్చిందో వాళ్ళకు మార్కులు తగ్గడం జరుగుతుంది. ఏదైతే పేపర్ అనేది చాలా టఫ్గా వచ్చిందో వాళ్ళకు మార్క్స్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా నార్మలైజేషన్ చేసి ఏ షిఫ్ట్లో అయితే
మనకు పేపర్ టఫ్గా వచ్చిందో వాళ్ళకు మార్క్స్ యాడ్ అవుతాయి. ఏ షిఫ్ట్లో పేపర్ ఈజీగా వచ్చిందో ఆ షిఫ్ట్కి సంబంధించి మార్క్స్ అనేది తగ్గుతాయి. ఈ విధంగా నార్మలైజేషన్ చేసి మార్క్స్ పెంచడము తగ్గడము చేయడం జరుగుతుంది. ఇలా చేయడం వల్ల అభ్యర్థులకు ఎటువంటి నష్టం ఉండదు. సో ఇన్ని మార్కులు పెరుగుతాయా, ఇన్ని మార్కులు తగ్గుతాయా అంటే చెప్పలేమండి. ఆ రోజు వచ్చిన పేపర్ దాన్ని బట్టి డిసైడ్ అయ్యి ఉంటుంది. జరుగుతుంది అసలు ఏదైనా ఒక సబ్జెక్టు మీద జరిగే పరీక్ష ఒకటి కంటే ఎక్కువ సెషన్లో జరిగితే ఆటోమేటిక్గా నార్మలైజేషన్ జరుగుతుంది, రైట్? ఇక్కడ ఇచ్చిన సెషన్స్ ప్రకారం 70 ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు ఏవైతే ఉన్నావో వాటికి నార్మలైజేషన్ ఉండదు. అలాగే పీఈటీ పోస్టులకి నార్మలైజేషన్ ఉండదు. పీడీ పోస్టులకి, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకి నార్మలైజేషన్ ఉండదు. దీనికి కూడా నార్మలైజేషన్ చేయరు, ఎందుకంటే ఒక సెషన్లోనే జరిగిన ఇవన్నీ కూడా.